ఏపీ అసెంబ్లీలో బీఎస్సీ సమావేశం ముగిసింది. మార్చి 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆట పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఏంటి స్కెడ్యూల్? చక్రి, ఓవరాల్గా బీఎస్సీ సమావేశంలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలకు సంబంధించి వర్కింగ్ డేస్ ఎన్ని ఉండాలి ఏంటి అనే దాని మీద చర్చ జరిగింది. ఒక 16 వర్కింగ్ డేస్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో 20 వర్కింగ్ డేస్లో పెడదామని అనుకున్నారు, కానీ ప్రస్తుతం 16 పని దినాలకు కుదించాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా మార్చి నెల 7వ తారీఖు, అంటే యాక్చువల్గా మార్చి 5, 6, 7 స్పోర్ట్స్ నిర్వహించాలని అనుకున్నారు. అందులో భాగంగా 7 వరకు షెడ్యూల్ ఇచ్చారు, కానీ దాన్ని కొంచెం ముందుకు జరిపి ఈ నెల చివరిలోనే 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలకు స్పోర్ట్స్, అటు కౌన్సిల్ సభ్యులకు కావచ్చు, ఇటు అసెంబ్లీ సభ్యులు ఇద్దరూ కలిపి ఉభయ సభల్లో సభ్యులందరికీ స్పోర్ట్స్ నిర్వహించాలని అనుకుంటున్నారు. మార్చి 5, 6 తేదీల్లో ఏదో ఒక రోజు కల్చరల్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడానికి ప్లానింగ్ జరుగుతుంది. ఇది అప్పటి వరకు ఆ 2 విషయాలకు సంబంధించి. ఇక ఓవరాల్గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ప్రభుత్వం చాలా కీలకంగా కొన్ని ప్రధాన అంశాలకు సంబంధించి వ్యవసాయము, నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్యము, ఈ 18 నెలల పురోగతికి సంబంధించి సబ్జెక్టుల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఎందుకంటే శాఖల వారీగా ఇప్పటికే దృష్టి పెట్టారు, నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఏ శాఖలో ఏం జరుగుతుంది, ముఖ్య శాఖలైన వ్యవసాయానికి సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరంతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈ విషయాలన్నిటి మీద కూడా కూలంకుషంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి ఎల్లుండి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపే అవకాశం కనిపిస్తోంది. 14వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏపీ 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఈ నెల 14న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 3,50,000 కోట్ల పైగా ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్కి సంబంధించి కూడా వివిధ శాఖల వారీగా కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుతం సంక్షేమ పథకాల విషయంలో, సూపర్ 6 విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నాం కాబట్టి ఆ శాఖలకు ఏ రకంగా కేటాయించాలి, అదేవిధంగా గత బడ్జెట్లో అలాట్ చేసిన నిధులు ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి, రేపు మార్చి 31వ తారీఖు లోపు ఫైనాన్షియల్ ఇయర్ కూడా ముగుస్తూ ఉంది కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఒక పక్క, కేంద్ర బడ్జెట్లో ఉన్న అలాట్మెంట్స్ మరో పక్క, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కొత్త బడ్జెట్ 2026, 27 బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ నిధులు కేటాయింపు ఇవన్నీ సక్రమంగా ఉండేలాగా ఇప్పటికే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు తిరుమల లడ్డు అంశం ప్రధానంగా ఉంది కాబట్టి తిరుమల లడ్డు అంశం మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరిపే అవకాశం అయితే మరి కనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా వివరణ ఇవ్వడానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి, 2019, 24 గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, మొన్న ఇచ్చిన సిబిఐ సిట్ రిపోర్ట్ను బేరీజ్ వేసుకుని ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా చాలా డీటెయిల్డ్గా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి స్పందించే అవకాశం కనిపిస్తుంది. వైసీపీ ఇవాళ ఒకరోజు అటెండ్ అయ్యి గవర్నర్ ప్రసంగం ముగిసేలోపే వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. మరి వాళ్ళు రేపు నుంచి అటెండ్ అవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది. మొత్తానికి వచ్చే నెల 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.